గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. దిస్ ఇస్ మమతా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగి పడుతున్న వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం. జల దిగ్బంధంలోనే నిజాంపేట, కూకట్పల్లి, అల్వాల్. ఏపీ, తెలంగాణకు మరొక 4 రోజుల పాటు వర్ష సూచన. 2 రాష్ట్రాల్లో నిండుకుండల్లా జలాశయాలు. నాలాలు, చెరువుల ఆక్రమణలతోనే ముంపు ప్రమాదం. అనుమతి లేని నిర్మాణాలని కూల్చివేస్తామంటున్న టీ సర్కార్. చెన్నై ఆసుపత్రిలో కోలుకుంటున్న జయలలిత. నేతలు, సినీ ప్రముఖుల పరామర్శ సందేశాలు. కాన్పూర్ టెస్ట్ లో కివీస్ ను కట్టడి చేసిన స్పిన్నర్లు. ఇవాళ హిట్టింగ్ వ్యూహంతో సిద్ధమవుతున్న టీమిండియా. హైదరాబాద్ కూకట్పల్లి హైదర్ నగర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు 4.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. హైదర్ నగర్లోని చర్మాస్ పక్కన ఉన్నటువంటి శారదా సెలక్షన్స్ క్లాస్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ అవుతుందని కాల్ వస్తే వెంబటే వచ్చాము. తర్వాత ఫైర్ వాళ్ళకి పిలిచి ఫైర్ వాళ్ళకు కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేసాం. కంట్రోల్ అయింది. మేబీ షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు. మొత్తానికైతే షాపు తగలబడిపోయింది. సార్, ఇప్పుడు ఎంతవరకు ఆస్తి నష్టం ఉన్నదని ఏమైనా అంచనాలు వచ్చింది? షాప్ ఓనర్ని పిలిచి అడిగితే దాదాపు 3.5 crores వరకు క్లాత్స్ మెటీరియల్ ఉందని చెప్తున్నారు. 3 గంటల 15 నిమిషాలకు వచ్చింది. వచ్చిన వెంటనే 3 గంటల 18 నిమిషాలకు మనం జేఎన్టీ వెహికల్ టర్న్అవుట్ చేసి, జేఎన్టీ అంటే ఫైర్ స్టేషన్ కూకట్పల్లి నుంచి వెహికల్ టర్న్అవుట్ చేసాము. వెంటనే సనత్ నగర్ వెహికల్ టర్న్అవుట్ చేసాము. నిజాంపేటలో విజయపురి కాలనీలో ఉన్నటువంటి డీవాటరింగ్ సెల్లాల్లో ఉన్నటువంటి వాటర్ తీసేటువంటి ఆల్మోస్ట్ కంట్రోల్ అయినట్టు. ఇది ఎన్ని గంటల నుంచి మీరు ప్రారంభించారు? అదే 3 గంటల 18 నిమిషాలు. ఇక్కడ 3 కిలోమీటర్లు అనుకుంటున్నాం. భారీ వర్షాలకు హైదరాబాద్ వణుకుతూనే ఉంది. కూకట్పల్లి, నిజాంపేట, మల్కాజ్గిరి, అల్వాల్ ప్రాంతాలు ఇంకా నీళ్లలోనే నానుతూ ఉన్నాయి. 4-5 రోజులుగా కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూకట్పల్లిలో మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో జనం అవస్థలు పడ్డారు. నిత్యావసరాలు సైతం దొరకడం లేదు. హైదరాబాద్ లో అర్ధరాత్రి ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ వద్ద వరద నీటి ప్రవాహాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. హుస్సేన్ సాగర్ లో ఇన్ఫ్లో 3,500 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,500 క్యూసెక్కులుగా ఉందని జీహెచ్ఎంసీలోని కంట్రోల్ రూమ్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలనే కూల్చివేస్తామని చెబుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏకంగా 39 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. వాతావరణ శాఖ రికార్డు చేసిన లెక్కల ప్రకారం గత 100 ఏళ్లలో ఎన్నడూ ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు. 1908వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన హన్మకొండలో 30.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 1954 జూలై 10వ తేదీన ఖమ్మంలో 30 సెంటీమీటర్ల రికార్డ్ అయింది. ఆ తర్వాత 1983 అక్టోబర్ 6వ తేదీన నిజామాబాద్ లో 35.5 సెంటీమీటర్లుగా నమోదైంది. 100 ఏళ్ల చరిత్రలో రికార్డైన వీటన్నింటినీ తిరగరాస్తూ ఆర్మూర్లో శుక్రవారం ఉదయం 8:30 నుంచి శనివారం ఉదయం 8:30 వరకు 39 సెంటీమీటర్ల రికార్డు నమోదైనట్టుగా తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.
తెలంగాణలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఈ రాష్ట్రంలో వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ నీరంతా ప్రాజెక్టుల్లోకి చేరుతూ ఉండడంతో అవి నిండు కుండలను తలపిస్తూ ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తూ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 7 లక్షల క్యూసెక్కులు ఉండగా 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెడుతూ ఉన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.34 టీఎంసీల నీరు ఉంది. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో 9 గేట్ల ద్వారా వీటిని దిగువకు వదిలిపెడుతూ ఉన్నారు. ఇక జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తూ ఉంది. దీంతో 1,60,000 క్యూసెక్కుల నీటిలో 1,45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెడుతూ ఉన్నారు. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిపెడుతూ ఉన్నారు. వర్ష బీభత్సవం నుంచి గుంటూరు ఇంకా కోలుకోలేదు. వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. ఏపీలోని పలు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారింది. బ్యారేజీ 70 గేట్లను 3 అడుగుల మేర పైకి లేపి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంలో కూడా వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరువలో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి మడ్డువలస ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాగావళి నదిలోకి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి జలాశయంలో కూడా వరద నీరు భారీగా చేరడంతో 7,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదిలారు. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ భారీ వర్షాలకు జైనత్, ఆ తర్వాత బేలా, తాంసీ, గుడ్హత్నూర్, తులమడుగు మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. జిల్లాలోని బంగారుగూడ వాగులో ఒక ట్రాక్టర్ కొట్టుకుని పోయింది. జైనత్ మండలంలోని జామ్నీలో పిడుగుపాటుకు 2 గాయపడ్డారు. ఎడతెరిపి లేని వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ, కోస్తా ఆంధ్రాల్లో మరొక 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు ఆ తర్వాత కూడా వర్షాలు కొనసాగుతాయని చెప్పారు. కోస్తా ఆంధ్రాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇక రాయలసీమలో 2 రోజుల పాటు చెదురుమదురు వర్షాలతో తేలికపాటి జల్లులు పడతాయని చెప్పారు. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు అధికారులు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు నేలకూలనున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలో భారీ వర్షాలతో వివిధ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడానికి కారణాలపై టీ సర్కార్ ఆరా తీసింది. సిటీలో వరద ముప్పురకు పెద్ద ఎత్తున చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కావడమేనని గుర్తించారు. దీనిపై సమీక్షను జరిపిన ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని ఆదేశించింది. ఇందుకోసం డిమాలిషన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 30/60లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.